యాక్సిస్ బ్యాంక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే అకౌంట్ వచ్చి ఏఎస్ఏపి ఈజీ యాక్సెస్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్. ఇది డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి మీరు ఇంట్లో కూర్చుని అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎటువంటి బ్రాంచ్కి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. అండ్ అంతేకాకుండా మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా ఇంటికి అయితే వస్తుంది పోస్ట్ ద్వారా. అండ్ మీకు వర్చువల్ కార్డ్ అనేది యాప్లో ఉంటుంది, దాంతో పేమెంట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ని మీరు ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ యాప్స్ అన్నిటికీ లింక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు డే టు డే ట్రాన్సాక్షన్కి. అండ్ ఈ అకౌంట్ ఎవరైతే ఇప్పుడు ఓపెన్ చేయాలనుకుంటున్నారో అంతకంటే ముందు దీని యొక్క బెనిఫిట్స్ ఏమున్నాయి, అండ్ దీంట్లో మనకి ఛార్జెస్ ఏమున్నాయి, ఇనిషియల్ ఫండింగ్ కానీ, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కానీ, అండ్ దీంట్లో మనకి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ యాక్షన్ చేసిన తర్వాతే మీకు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అని చెప్తాను. సో కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ ఈజీ యాక్సెస్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ సంబంధించిన ఆఫర్స్ ఏంటంటే, ముందుగా మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో షాపింగ్ చేసినట్టయితే మనకి 10% వరకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీకు వర్చువల్ కార్డ్ యూస్ చేసుకుని పేమెంట్ చేసినట్టయితే మనకి ఈ డెబిట్ కార్డ్ ఉంటుంది యాప్లో, దాంతో చేసుకోవచ్చు. అండ్ మనకి 500 రూపీస్ వర్త్ షాపింగ్ వోచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీరు అకౌంట్ ఓపెన్ చేసిన వితిన్ 30 డేస్లోగా ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మీ డెబిట్ కార్డ్ యూస్ చేసుకుని. అండ్ మీకు బుక్ మై షోలో బై 1 get 1 ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీ డెబిట్ కార్డ్తో పేమెంట్ చేసినందుకు. అండ్ మీకు అంతేకాకుండా 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది కూడా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మీ ఈ డెబిట్ కార్డ్ యూస్ చేసుకుని. అంటే యాప్లో మనకి వర్చువల్ కార్డ్ ఉంటుంది డెబిట్ కార్డ్, దాంతో పేమెంట్ చేసుకున్నట్టయితే ఆన్లైన్లో మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఛార్జెస్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఇనిషియల్ ఫండింగ్ ఉంటుంది, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ అంతేకాకుండా మనకి డెబిట్ కార్డ్కి ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను పక్కన చూడండి. దీనిలో మనకి ఫీజెస్ అండ్ ఛార్జెస్ అనేవి మనకి కేటగిరీ బట్టి ఉంటాయి. అంటే మీరు ఉండే లొకేషన్ బట్టి మీకు ఫీజ్ అండ్ ఛార్జెస్ అయితే మారిపోతూ ఉంటాయి. సిటీలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, టౌన్స్లో ఉన్న వాళ్ళకి, విలేజ్లో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇనిషియల్ ఫండింగ్ అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మీరు ఎంత మనీ యాడ్ చేయాలనేది పక్కన చూడండి. మెట్రో సిటీస్లో మనకి 16,000 అండ్ అర్బన్ వాళ్ళకి 15,000 రూపీస్ యాడ్ చేయాలి. సెమీ అర్బన్ వాళ్ళు 6,000 అండ్ రూరల్ వాళ్ళు 3,000. సో నేను ఇక్కడ వచ్చేది మనకి సెమీ అర్బన్లోకి. నా లొకేషన్ బట్టి నాకైతే 6,000 డిపాజిట్ చేయమని అడిగింది అకౌంట్ ఓపెన్ చేసే టైంలో. ఇది కూడా మీకు మీరు ఏదైతే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారో అప్లై చేసే టైంలో అప్పుడే మీకు లొకేషన్ బట్టి అది మీరు ఎంత ఇనిషియల్ ఫండింగ్ చేయాలి, మంత్లీ ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అకౌంట్ అనేది మారిపోతుంటుంది. అది కూడా చూసుకోండి, చెప్తాను ఎలా అనేది. అప్పుడు మీరు అకౌంట్ తీసుకోవాలా వద్దా, మెయింటైన్ చేయగలరా లేదనేది ఆలోచించుకోవచ్చు. అండ్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళు 12,000 రూపీస్ అనేది మీ అకౌంట్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అంతేకాకుండా అర్బన్ వాళ్ళు 12,000 రూపీస్ అండ్ సెమీ అర్బన్ వాళ్ళు 5,000 రూపీస్ అండ్ రూరల్ ఏరియాస్ ఉన్న వాళ్ళు 2,500 రూపీస్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుండాలి అకౌంట్లో. అండ్ మనకి వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ఫ్రీగా వస్తుంది, ఛార్జెస్ ఏం లేవు. ఫిజికల్ డెబిట్ కార్డ్కి మాత్రం 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది అప్లై చేసే టైంలో. అండ్ దానికి మళ్ళీ యాన్యువల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఉంటుంది. సో ఇనిషియల్ ఫండింగ్, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు ఏ ఏరియాలో ఉన్నారో చూసుకోండి, దాన్ని బట్టే మీకు అవి మారిపోతూ ఉంటాయి. మీరు మెయింటైన్ చేయగలరా లేదని ఆలోచించుకోండి. ఇప్పుడు అకౌంట్ ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అకౌంట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ ఆఫీషియల్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ముందుగా మీరు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని పర్మిషన్ పెట్టుకొని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు అగ్రీ అడుగుతుంది, ఆ అగ్రీ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయిందో ఆధార్ కార్డ్కి దానికి సంబంధించిన ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు బేసిక్ ఈకేవైసీ అయితే వెరిఫికేషన్ అవుతుంది. దాని తర్వాత మీకు స్టెప్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో మీకు పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ, తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, మ్యారేజ్ స్టేటస్ సింగిల్ మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆక్యుపేషన్ టైపు, సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉంటుంది, మీకు ఇన్కమ్ ఇందులో నుంచి వస్తుంది, ప్రాఫిట్స్ నుంచే, బిజినెస్ రెవెన్యూ అవన్నీ ఎంటర్ చేసుకోండి, సాలరీ అనేది. అండ్ కింద మీకు యాన్యువల్ ఇన్కమ్ అడుగుతారు. యాన్యువల్ ఇన్కమ్ మినిమం మీరు 6 lakhs వరకు పెట్టుకోండి. సో అక్కడ మీకు పర్ ఇయర్ కాబట్టి. అండ్ మీకు వీడియో కేవీసీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏవైతే మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారో అవే మీరు మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది క్లియర్గా. సో గుర్తుపెట్టుకోండి. సో అవన్నీ ఎంటర్ చేస్తున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాంట్లో మీకు ఫాదర్స్ నేమ్ ఇవ్వండి, తర్వాత మీకు మదర్ నేమ్ ఇవ్వండి, తర్వాత యాడ్ నామినీ ఆప్షన్ ఉంటుంది. నామినీ ఇవ్వాలనుకుంటే యాడ్ చేయండి, లేదు అంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వాలనుకున్న వాళ్ళు యాడ్ ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే మీకు నామినీ డీటెయిల్స్ అడుగుతారు, మదర్ కానీ ఫాదర్ కానీ. సో మీ ఇన్కేస్ మ్యారీడ్ అయితే మీ యొక్క పార్ట్నర్ కానీ డీటెయిల్స్ ఇచ్చి సో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మీకు అడ్రస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు అడ్రస్ అయితే ఇవ్వాలి. మీకు ఆటోమేటిక్గా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని మీకు తీసేసుకుంటుంది. సో కింద మీకు ఆప్షన్ అడుగుతారు, మై పర్మనెంట్ అడ్రస్ ఈజ్ మై కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పి ఎస్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఆధార్లో ఉంటున్న అడ్రస్లోనే ప్రజెంట్ ఉంటున్నారంటే పర్వాలేదు, ఎస్ పెట్టుకోండి. లేదు మీరు ఆధార్లో ఉంటున్న అడ్రస్కి ఎట్ ప్రజెంట్ ఉన్న అడ్రస్కి డిఫరెన్స్ ఉంటే కనుక నో పెట్టుకొని ఎట్ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. అప్పుడే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది ఇంటికి వస్తుంది.
కరెక్ట్గా, లేకపోతే మాత్రం మారిపోతుంది చూసుకోండి. కింద మీకు పర్మనెంట్ అడ్రస్ టైప్ అడుగుతుంది. అడ్రస్ టైప్ అంటే ఓన్డా రెంటెడా అవన్నీ క్లియర్గా ఇవ్వండి. ఆ తర్వాత కింద మీకు సెలెక్ట్ బ్రాంచ్ అని ఉంటుంది. ఇది మాత్రం క్లియర్గా చూసుకోండి. మీకు ఏదైతే మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారో దీన్ని బట్టే మీకు ఇనిషియల్ ఫండింగ్ కానీ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ కానీ మారిపోతుంటుంది. ఇక్కడ నా లొకేషన్ నేను పెట్టుకున్నట్టయితే నా దగ్గర ఉన్న బ్రాంచ్ అయితే చూపించింది. ఆ బ్రాంచ్ని బేస్ చేసుకొని మనం సెమీ అర్బన్లో ఉన్నామా, మెట్రోలో ఉన్నామా, తర్వాత రూరల్లో ఉన్నామా అని తెలుస్తుంది వాళ్ళకి. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇనిషియల్ ఫండింగ్ కానీ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ కానీ మెయింటైన్ చేయమని కింద చూపించేస్తుంది ముందుగానే. సో నా లొకేషన్ ఇచ్చాను కదా, కింద మీకు ఇనిషియల్ ఫండింగ్ అమౌంట్ చూపిస్తుంది 6,000 అని చెప్పి, అండ్ కింద యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 5,000 నాకు చూపిస్తుంది నేనున్న లొకేషన్ బేస్ చేసుకొని. మీరుండే లొకేషన్ బేస్ చేసుకొని మీకు చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు బ్రాంచ్ ఉంచాలా మార్చుకోవాలని ఆలోచించుకోండి. సో ఇన్కేస్ తర్వాత ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే బ్రాంచ్కి అక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో సేవ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుని కరెక్ట్గా డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత, అండ్ మీరు ఎవరైనా ఇక్కడ ఇనిషియల్ ఫండింగ్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేమనుకుంటే బ్యాకప్ వెళ్ళిపోవచ్చు, లేదు పర్వాలేదు అనుకుంటే కంటిన్యూ అవ్వండి. సో తర్వాత మీకు అవన్నీ కరెక్ట్గా ఇచ్చుకున్న తర్వాత కింద మీకు ఇండియన్ సిటిజన్ అడుగుతుంది, ఎస్ పెట్టుకొని సో ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు రివ్యూ అడుగుతుంది. మీరు ఏవైతే డీటెయిల్స్ ఇప్పటివరకు ఫిల్ చేశారో 1 by 1 చూపిస్తుంది, ఎడ్యుకేషన్ మార్కెట్ మొత్తం అన్నీ కూడా. సో అవన్నీ చూసుకోండి, కరెక్ట్గా ఇచ్చారనుకుంటే ప్రొసీడ్ చేయండి. చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్లో స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు వీడియో కేవైసీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన దానిలో మీకు ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, ఒరిజినల్ది, ఎటువంటి డూప్లికేట్ అయితే కాదు. ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, పెన్ వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది. సో అన్నీ ఉన్నాయనుకుంటే స్టార్ట్ వీడియో కేవైసీ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మీకు డీటెయిల్స్ చూపిస్తుంది మీకు ఏమేం కావాలనేది. సో చూసుకోండి. తర్వాత కనెక్ట్ టు ఏజెంట్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఏజెంట్ అయితే వస్తారు, ఏజెంట్ మాట్లాడతారు. దాంట్లో ఏంటంటే మీకు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో ఎంతవరకు ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ కానీ మొత్తం అన్ని క్లియర్గా చూసుకుంటారు మీకు కరెక్ట్ కాదని. సో సెల్ఫీ అయితే తీసుకుంటారు, మీ యొక్క పాన్ కార్డ్ కూడా చూస్తారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత మీకు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఇనీషియల్ ఫండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరుండే లొకేషన్ బట్టి ఇనీషియల్ ఫండింగ్ కానీ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ కానీ మారిపోతుంటుందని. సో ఇప్పుడు మీరు ఉండే లొకేషన్ బట్టి చూసుకొని మీకు ఎంత ఇనీషియల్ ఫండింగ్ చేయాలనేది అది ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఆ అమౌంట్ అనేది మీ డైరెక్ట్గా మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఇది కావాలంటే తర్వాత యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు అమౌంట్ చూపిస్తుంది ఇనిషియల్ ఫండింగ్ 6,000 అని నేనుండే లొకేషన్ బట్టి. సో కింద స్క్రోల్ చేసుకుంటే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది టోటల్ అమౌంట్. దీంట్లో మనకి డెబిట్ కార్డ్ ఛార్జెస్ కూడా కలిపే ఉంటుంది, అంటే 590 రూపీస్ ఎంతో. సో డెబిట్ కార్డ్ ఛార్జెస్ ప్లస్ ఇనిషియల్ ఫండింగ్ రెండు కలిపి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీకు డెబిట్ కార్డ్ ఛార్జెస్ కట్ అయిపోయి ఓన్లీ మీరు ఎంతైతే ఇనిషియల్ ఫండింగ్ ఉందో అది మీకు అకౌంట్లో చూపిస్తుంది బ్యాలెన్స్ అనేది. టోటల్ అమౌంట్ అయితే చూసుకొని ఇనిషియల్ ఫండింగ్ ప్లస్ మీకు డెబిట్ కార్డ్ సో రెండు చూసుకున్న తర్వాత యాడ్ నౌ మీరు క్లిక్ చేసినట్టయితే యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కార్డ్ కానీ యూజ్ అవుతుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకుని ఈజీగా అయిపోతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. సో వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా మీకు వర్చువల్ కార్డ్ అయితే చూపిస్తారు. దాని మీద మీకు నేమ్ ఏ విధంగా రావాలని చూసుకోండి. ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా ఈ నేమే వస్తుంది. సో నేమ్ అయితే కరెక్ట్గా ఇచ్చుకోండి, తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు సెట్ ఏ పిన్ టు యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఒక 4 డిజిట్ పిన్ అయితే పెట్టుకోమంటుంది, పిన్ అయితే పెట్టుకోండి. సో అది కూడా మీకు వర్చువల్ డెబిట్ కార్డ్కి సో లింక్ అయి ఉంటుంది ఆ పిన్ అనేది. సో చూసుకోండి. సో పిన్ సెట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వర్చువల్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఫిజికల్ కార్డ్ విత్ ఇన్ 7 డేస్లోగా మీకు ఇంటికి అయితే ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్గా పోస్టల్ ద్వారా. సో మీకు వర్చువల్ కార్డ్ అయితే చూపిస్తుంది. సో దాంట్లో మీకు అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి, అండ్ మీకు మెయిల్ అండ్ మెసేజ్ కూడా పెడతారు మీకు అకౌంట్ డీటెయిల్స్ అనేవి. సో అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ని మేనేజ్ చేయడం కోసం మీకు ప్లేస్టోర్లో యాప్ కూడా ఉంది, యాక్సిస్ బ్యాంక్ సంబంధించి. పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి ఆ యాప్ ఫోటో అనేది. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో అదే అకౌంట్ నెంబర్తో లాగిన్ అయితే సరిపోతుంది. అక్కడ మీకు అకౌంట్ డీటెయిల్స్ కానీ మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ కానీ మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ మీ యొక్క స్టేట్మెంట్స్ కానీ అన్నీ కూడా అందులోంచే ఉంటాయి, అందులోంచే మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఏఎస్ఏపీ ఈజీ యాక్సెస్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్కి నేను యాక్సిస్ బ్యాంక్ అమేజ్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను, జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. అది పైన అకౌంట్స్లో వీడియో ఉంటుంది, కావాలంటే చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి ఛానల్లో ఉన్నాయి పర్సనల్ లోన్స్ గురించి, క్రెడిట్ కార్డ్ గురించి అండ్ సేవింగ్స్ అకౌంట్స్ గురించి చూడండి. మీకు ఏది బెటర్గా ఉంటే దాన్ని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.